అసలు ఒక సినిమాని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు, అసలు ఒక నార్మల్ ప్రొజెక్టర్కి ఈ బార్కో లేజర్ ప్రొజెక్టర్కి తేడా ఏంటి, ఐమాక్స్ రికగ్నైజ్ స్క్రీన్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనం హైదరాబాద్ నల్లగండలో కొత్తగా ఓపెన్ అయిన అపర్ణ సినిమాస్కి వచ్చాము. వెల్కమ్ టు బిహైండ్ ది సినిమాస్ విత్ చాయ్ బిస్కెట్. సార్ నమస్తే. నమస్తే అండి. మీ పేరండి? ప్రసాద్ అండి. మీరు ఈ ఇండస్ట్రీలో ఎన్నేళ్ళ నుంచి ఉన్నారండి? 40 years అండి. బేసిక్గా మేము చాలా సినిమా పిచ్చోళ్ళం అండి. అసలు ఒక ప్రొజెక్టర్ రూమ్లో ఏమవుతుందండి? బార్కో అని ఉంది. బార్కో అంటే ఏంటి? బార్కో బ్రాండ్ అండి, అది ప్రొజెక్టర్ కంపెనీ. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అండి, 4K లేజర్. 2K మీద డబుల్ ఇమేజ్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ల్యాంపులు అనుకోండి, ఎవ్రీ 3 monthsకి ఒకసారి అట్లా మేము రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఇదైతే 40,000 30,000 అవర్స్ ఇస్తారు. పర్ డే 15-16 hours రన్ అవుతుంది. 5 షోలు. ఇక్కడ ఏసీలు కనిపిస్తున్నాయి. ఏసీలు ప్రొజెక్టర్ కదండి, కంపల్సరీ. మనుషులకు కాదు, మాకు కాదు, ఎక్విప్మెంట్కి. ఎందుకంటే హీట్ ఫామ్ అవ్వకుండా, లేజర్ కూడా బాగా హీట్ ఫామ్ అవుతుంది. దానికోసం కంపల్సరీ ఏసీ మెయింటైన్ చేయాలి. ఈ బార్కో వచ్చిన దగ్గర నుంచి కేడిఎం సిస్టమ్ వచ్చింది కదా. కేడిఎం అంటే ఏంటండి? అంటే కీ డెలివరీ మెసేజ్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు వాళ్ళు కంటెంట్ మాకు ఇచ్చారనుకోండి, అది అప్లై చేస్తే కానీ నా మూవీ మీకు ప్లే కాదు. ఓకే. ఎలా అంటే వాళ్ళకి అది ప్రొటెక్ట్ కోసం మేము షోస్ ప్లే చేసుకోకపోతే అది ఉంటుంది. ప్లస్ లాగ్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళు తీసుకుంటారు ఎన్నెన్ని షోలు ప్లేస్ అయినాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలో ఒక్కొక్కటి ఫైల్ సైజ్ ఎంత ఉన్నదండి? ఫైల్ సైజ్ వచ్చి ఇప్పుడు డ్యూరేషన్ బట్టి కూడా ఉంటుంది. మినిమం అయితే 150-200 GB ఉంటుంది. ఈ కేడిఎం మాకు ఏమైనా చూపించగలండి? ఏదైనా సాంగ్ ది మన దగ్గర ఏమైనా శాంపుల్ ఉందా? ఇప్పుడు శాంపుల్ అంటే మాకు ప్రస్తుతానికి ఎక్స్పైర్ అయిపోయింది. ఇవ్వండి, ఇప్పుడు ఇది ఎక్స్పైర్డ్ అని వచ్చింది. అచ్చా. ఈ RR తర్వాత పఠాను అన్నిటికంటే పైన మంజుమల్ బాయ్స్ అండి. ఒకసారి అక్కడికి పోదండి. ఇక్కడ మీకు టైం ఇస్తాడండి. 4th May 7 PM స్టార్ట్ అవుతుంది. అదే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నది మనకి వస్తుంది అనమాట. సో ఎవ్రీ ఫైల్ ఇలా సెక్యూర్డ్ వస్తుంది మనకి. వస్తుంది. ఈ ఫైల్ మన డివైస్ లో అప్లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? అంటే మీకు మూవీ రన్నింగ్ అవుతుంది అనుకోండి, డిలే పడుతుంది. అయితే ఇప్పుడు క్యూబ్ వైర్ అని దాని త్రూ వస్తుంది. ఫిజికల్ గా ఇది వరకు హార్డ్ డిస్క్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడంతా వైర్లెస్. ఇప్పుడంతా వైర్లెస్. ఇప్పుడు మామూలుగా నెట్ త్రూ వస్తుంది. ఒకసారి ఆ క్యూబ్ చూపిద్దాం. నేను ఒక పార్టీ జరిగిందండి ఎగ్జిబిటర్స్ కి, బాహుబలికి కేడిఎం తెప్పించారు. ఓకే. అంటే నేను ఒక్క రోజుకే Part 1 ఇది ఓన్లీ. పార్టే 100 GB ఉంది. అదే ఇప్పుడు ఇక్కడ 29వ తారీఖు మార్నింగ్ నైట్ 12కి యాక్టివేట్ చేశారు కేడిఎం. సేమ్ అదే డేటు అర్ధరాత్రి వరకు. ఇక తర్వాత మీరు ఇది ఎంత ప్లే చేసినా ఇక ఎక్స్పైర్ అయిపోతుంది. దీనికి ఏడిఎం అంటారు. ఐమాక్స్ ఫార్మాట్కి అది కూడా రీలు డిజిటల్ రెండు ఉన్నాయి. ప్రసాద్ ఐమాక్స్లో రీలు అది 2015తో మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారు అగ్రిమెంట్. ఇప్పుడు లేదు, ఓన్లీ ఇవే మూవీస్ ఆ బిగ్ స్క్రీన్స్లో కూడా వేస్తున్నారు. ప్రసాద్ గారు, ఇక్కడ బజే వాయువేగం అప్లోడ్ అవుతుంది కదండి, ఇక్కడ ఇది అప్లోడ్ అయ్యే ప్రాసెస్ అండి సినిమాది? ఇక్కడ ఐపీఎస్ ఓపెన్ చేసుకొని అన్ని స్క్రీన్స్ సర్వర్లో ఇక్కడ మేము ఓపెన్ చేసుకుంటాం. ఆ మూవీ ఏ స్క్రీన్లో పెట్టాలంటే దాంట్లో మాకు కావాల్సింది ఆ పక్కన బాక్స్లో ఉన్నాయి కదండి, టిక్ చేసి ఇక్కడ ఇంజెస్ట్ అంటే ఆ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అట్లా ఇదంతా జరగాలంటే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఫాస్ట్ ఉండాలండి? కీబోర్డ్ 1000 MBPS దాకా ప్రిఫర్ చేస్తారండి. ఇక్కడ 500 MBPS. మాకు 7 screens కదా. ఇదివరకు మాకు ఫిజికల్గా హార్డ్ డిస్క్లు వచ్చాయి. అవును. ఆ డిస్క్లు మేము ఇక్కడ సర్వర్లో ఇన్సర్ట్ చేసి మై కంప్యూటర్లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తాం. దాంట్లో కంటెంట్ ఏమేమి ఉందో మాకు చూపిస్తుంది. నార్మల్ మనం హార్డ్ డిస్క్ ఎలా వాడతామో అలాగా మాకు కావాల్సిన సినిమాలు సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ కొడతాం. ఇప్పుడైతే ఏమవుతుందంటే ఇప్పుడు హార్డ్ డిస్క్లు రావు, ఇక నెట్ త్రూ క్యూబ్ వైర్ అంటారు, ఇది ఇంటర్నెట్ కనెక్టింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి అప్లోడ్ చేస్తారు, దీంట్లోకి వచ్చేస్తుంది. దీని నుంచి మేము ఈ క్యూబ్ వైర్ ఓపెన్ చేసుకొని దాంట్లో వాళ్ళు అప్లోడ్ కొట్టినవన్నీ ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవడం. ఓకే. అట్లా. సార్, దీని కెపాసిటీ రోజుకి ఎన్ని షోలు అయ్యొచ్చు? షోస్ అండి మీరు రాత్రి తెల్లవారులు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏసీ ఆ ఫెసిలిటీ ఉంటే ప్రతి గురువారం మూవీ చేంజెస్ ఉంటాయి.
మార్నింగ్ నుంచి మూవీస్ రన్ అవుతాయి, నైట్ అంతా లోడింగ్లు నడుస్తూ ఉంటాయి. తర్వాత క్యూబోర్డ్లు కూడా వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి యాడ్స్ అవన్నీ వేయటం కూడా జరుగుద్ది. కంటిన్యూ ఆన్లో ఇంచుమించు 24 గంటలు వర్కింగ్ లోనే ఉంటుంది. మేమేంటంటే కనీసము అట్లా కంటిన్యూ ఉంచినా కూడా మార్నింగ్లో ఒకసారి రీస్టార్ట్ చేసామనుకోండి మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాయి. హ్యాంగింగ్ అలాంటివి ఏం లేకుండా రన్నింగ్ టైం. అట్మాస్కి 7.1కి తేడా ఏంటి సార్? ఇది మా అతిపెద్ద డౌట్. ఓకే ఓకే, అదే అట్మాస్ అంటే ఏం లేదండి, ఛానల్స్ పెరుగుతాయి. తర్వాత సీలింగ్లో సరౌండ్ స్పీకర్స్ వస్తాయి. 7.1 కంటే అట్మాస్ బెటర్ అంతే ఇప్పుడున్న ప్రెజెంట్. 7.1 అంటే ఎక్కడెక్కడ వస్తాయండి స్పీకర్? సీలింగ్లో ఉన్నాయి కదా, అవి ఒకటి లేవు, అవి ఒకటి ఉండవు. తర్వాత లెఫ్ట్లో రైట్లో వైడ్ సబ్స్ ఉండవు. 5.1కి అదే, 7.1కి అదే. అయితే అది రికార్డింగ్ ని బట్టి డివైడింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక సినిమా నడుస్తుంది, సౌండ్ ఆడియన్స్ కి సరిపోవట్లేదు, ఇఫ్ దే వాంట్ మోర్ సౌండ్ అనిపిస్తే ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మాస్టర్ కంట్రోల్ ఉంటుంది, ప్రాసెసర్. ఇది సౌండ్ ప్రాసెసర్ మొత్తం కంట్రోలింగ్ చేస్తుంది, ఇది మాస్టర్ కంట్రోల్ అంటారు. ఓకే, ఇది ఒకటే పెంచితే మొత్తం అంతా ఇదైపోతుంది. అసలు ఒకప్పుడు స్క్రీన్లు ఏముండేవి, ఏ పరదా ఉండేవి, ఇప్పుడు ఎలా మారినాయి? స్టార్టింగ్ నుంచి క్లాత్ ఇది కూడా యూజ్ చేశారు. తర్వాత దాన్ని కొంచెం డెవలప్ అయిన తర్వాత మన నైలాన్ టైప్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ టైపు, దాని మీద సేమ్ ఇట్లాగే హోల్స్ ఉంటాయి. స్క్రీన్ పెయింట్ చేసేవాళ్ళు. సార్ అసలు ఈ స్క్రీన్కి హోల్స్ ఎందుకు ఉన్నాయండి? ఇది హోల్స్ ఏంటంటే ఇప్పుడు మనకి వెనకాల నెట్వర్క్ ఉంది, సౌండ్ సిస్టమ్, స్పీకర్స్ ఉన్నాయండి. దీని వెనకాల ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ట్యూట్ పెట్టామనుకోండి లోపలికి రాదు కదా, వాల్యూమ్ రావాలి కదా, అందుకోసం ఒకటి. తర్వాత ఆ వచ్చే వాల్యూమ్ మీద లోడ్ పడకుండా ఇక్కడ పబ్లిక్ హౌస్ఫుల్ అయింది, వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవటం వదలటం అది కూడా జరుగుద్ది కదా, అప్పుడు కూడా వచ్చేసి దీని మీద లోడ్ పడకుండా అటు పాస్ అయిపోతుంది, అటు నుంచి సౌండ్ బ్రేక్ అవ్వకుండా లోపలికి వస్తుంది. దీని వెనక స్పీకర్స్ ఉన్నాయంటే వెళ్ళే దారి కూడా ఉంటుంది. మేము కంపల్సరీ వెళ్ళాలి, మాకేమైనా టెక్నికల్ ఇష్యూ కానీ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కంపల్సరీ చూసుకోవాలి. ఐమాక్స్ రికగ్నైజ్ స్క్రీన్ అంటే ఏంటండి? ఆ స్క్రీన్స్ కెనడియన్ కంపెనీ అంతే, స్ట్రాంగ్ ఎండిఐ స్ట్రాంగ్స్ అంటే కంపెనీ పేరు స్ట్రాంగ్ ఎండిఐ. ఓకే, స్క్రీన్స్ అది మేక్ కెనడా. అవి హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయండి? అవి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువేనండి, మామూలుగా బాంబే నుంచి అట్లా పర్చేస్. ఇక్కడ ప్రసాస్లో కూడా మల్టీప్లెక్స్ తాలూకా కాదు, ఓన్లీ ఐమాక్స్ స్క్రీన్. 95 ఫీట్ విడ్త్ ఉంటుంది, 75 ఫీట్ హైట్. మామూలుగా ఇంకా మీకు వరల్డ్ ఫేమస్ బిగ్ స్క్రీన్ అంటే ఇది ఆస్ట్రేలియా. సార్ ప్రతి స్క్రీన్ ఒక్కొక్క కలర్లో ఉంది, ప్రతి స్క్రీన్కి ఒక కామన్ కలర్ ప్యాలెట్ ఉంది, దీని వెనకాల ఏమైనా ఐడియా ఉందండి? ఒక్కొక్క స్క్రీన్కి అదే డిఫరెంట్గా ఉండేటట్టుగా కలర్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ లైట్ ఉంది కదండి, ఇది సినిమా మధ్యలో ఆన్ అవుతుందా? ఇదేంటంటే బిఫోర్ మూవీకి బ్రేక్లో ఎండింగ్లో వేస్తాం. తర్వాత చెన్నైలో రోహిణి అనే థియేటర్ ఉంటుంది, బాంబేలో గ్యాలక్సీ గిటీ అనే థియేటర్ ఉంటుంది. అక్కడ ఫ్యాన్స్ కోసం స్పెషల్ సినిమాలు వేస్తారు. అక్కడ సినిమా జరుగుతున్నంతసేపు లైట్లు ఇట్లా వెళ్తాయి. ఇప్పుడు మాకు ఇక్కడ ఇవి కూడా డిమ్మింగ్ ఇది పెట్టారండి, ప్యానల్ పెట్టారు, ఆటోమేషన్. మొత్తం మాకు రిమోట్ కంట్రోలింగ్ లాగా వచ్చేస్తే సర్వర్కి అది ఆటోగా జరిగిపోతూ ఉంటుంది. ఓకే, మనం వేస్తూ ఉంటే ఆపుతా ఉంటే మిస్ అవుతూ ఉంటుంది, అదే ఆటోమేషన్లోకి వచ్చింది అనుకోండి కరెక్ట్ అయిపోతుంది. ఇదివరకు సరౌండ్స్ స్పీకర్లకి మా చేతిలో మాన్యువల్గా కంట్రోల్స్ ఉండే స్పీకర్స్కి, అంటే ఆ స్పీకర్స్ లోపల రావాలన్నా ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదని మేము మాన్యువల్గా ఆన్ చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు పాట వస్తే అంటే ఇప్పుడు టాకీ పార్ట్ వచ్చినప్పుడు స్పీకర్ ఆపేస్తాం సరౌండ్, మళ్ళీ మ్యూజిక్ వచ్చినప్పుడు ఆన్ చేస్తాం. ఇప్పుడు ఈ డిటిఎస్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆటో రికార్డింగ్ అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. అదే మేము చేస్తున్నాం అనుకోండి జనాలకి తెలిసిపోతుంది, అవునవును ఆ ఫీల్ రాదు. ప్రసాద్ గారు మీకు దగ్గర 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా హాల్స్లో, ప్రొజెక్టర్ రూమ్లో. మీరు చాలా టెక్నాలజీలు మారడం చూసుంటారు. మీరు చూసిన వాటిలో బాగా గుర్తుండిపోయిన టెక్నాలజికల్ చేంజెస్ చెప్పండి. డిజిటల్ వచ్చేసింది, రీల్ లేకుండా అయిపోయింది, రీల్ ఫార్మాట్లోనే ఫ్లాటర్లు వచ్చినాయి. ఇదివరకు మేము ప్రతి రీల్ అయిపోయిన తర్వాత రివైండింగ్ చేయాల్సి వచ్చేది. మళ్ళీ ఇప్పుడు ఫ్లాటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక్కసారి లోడ్ చేసి వదిలేసి ఎన్ని షోలు ప్లే చేసినా అది సేమ్ మధ్యలోంచి తీస్తే బిగినింగ్ వచ్చేస్తుంది, ఇంకా వైండింగ్ చేసే గొడవ కూడా లేదు. తర్వాత ల్యాంపులు వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు లేజర్ సిస్టమ్ వచ్చేసింది. ల్యాంప్స్ అయితే 3 monthsకి ఒకసారి రీప్లేస్ చేసేవాళ్ళం, ఇప్పుడైతే ఇది ఒక 4-5 years వరకు చేంజ్ చేసుకోవడం లేదు. ఇదివరకు మీరు చూసే ఉంటారు సింగిల్ థియేటర్లో 2-3 థియేటర్లో మూవీ ప్లే అవుతుంది అనుకోండి, ఆ 20 నిమిషాల క్యాను ఒక థియేటర్లో అయిన తర్వాత మళ్ళీ అది తీసుకెళ్ళి ఇంకొక 1/2 hour గ్యాప్లో ఇంకో స్క్రీన్లో పెట్టుకొని ప్లే చేసేవాళ్ళు. ఆ 2 wheelers మీద ఆటోల మీద తీసుకెళ్ళేవాళ్ళు.
ఇప్పుడు అది లేదు, హార్డ్ డిస్క్ వస్తుంది. అవును. ఇప్పుడు అది వస్తే మేము అన్ని స్క్రీన్స్లో దాన్ని లోడ్ చేసేసి ఉంచేస్తాం, దేంట్లో కావాలంటే దాంట్లో ప్లే చేస్తాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ కూడా డైరెక్ట్ వచ్చేస్తుంది, ఇప్పుడు డైరెక్ట్ కూడా లేకుండా మీకు క్యూబ్ వైర్ త్రూ వచ్చేస్తుంది అట్లా. సరే, మొత్తం ప్రాసెస్లో మీకు అప్పటికి ఇప్పటికి మనుషుల యొక్క జాబ్ తగ్గుతూ పోతుందా పెరుగుతూ పోతుందా? తగ్గుతుంది కదా, అంతా ఆటోమేషన్ ప్రోగ్రామ్ చేస్తారు, సిస్టమ్ అంతా ఆన్లో ఉంచుకొని జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే చాలు, మేమేం టెన్షన్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, మాకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈస్ ది బిహైండ్ ది సినిమాస్ ఆఫ్ అపర్ణ సినిమాస్. నెక్స్ట్ ఇట్లనే మీకు ఏ థియేటర్ గురించి తెలుసుకోవాలనుందో కింద కామెంట్స్లో చెప్పండి. టిల్ దెన్ బాయ్ బాయ్.